పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జనసేన కోసం ఐపాక్ మాజీ టీం సంస్థాగత నిర్మాణంపై కసరత్తు, త్వరలో పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన, విశాఖపై స్పెషల్ ఫోకస్, వ్యూహకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ, సర్వేలతో క్షేత్రస్థాయి విశ్లేషణ, జనసేన పార్టీలో పెరుగుతున్న జోష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తన దూకుడును పెంచింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్తలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. గతంలో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ టీంలోని కొందరు కీలక సభ్యులు ఇప్పుడు జనసేనతో చేతులు కలిపారు. వీరంతా పవన్ కళ్యాణ్ సమక్షంలో చర్చలు జరిపారు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు విశాఖపట్నం నగరాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాంధ్రలో పార్టీకి మంచి పట్టుందని పవన్ నమ్ముతున్నారు. అందుకే విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తన బృందానికి సూచించినట్లు సమాచారం. అక్కడున్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. విశాఖలో పార్టీ బలాబలాలపై ఇప్పటికే ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయి. ప్రజల్లో జనసేన పట్ల ఉన్న ఆదరణను ఈ బృందం అధ్యయనం చేస్తుంది. రాబోయే రోజుల్లో అక్కడ భారీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్తగా చేరిన వ్యూహకర్తల బృందం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఏ నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉందో గుర్తిస్తున్నారు. అలాగే పార్టీని ఎక్కడికక్కడ లోపాలున్నాయో అక్కడ విశ్లేషిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఈ సర్వేలు కీలక పాత్ర పోషించనున్నాయి. కేవలం మాటలతో కాకుండా గణాంకాలలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. డేటా ఆధారిత రాజకీయాలకు జనసేన ప్రాధాన్యత ఇస్తుంది. జనసేన బలం ప్రధానంగా యువతలో ఉంది. అందుకే సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవాలని ఐపాక్ మాజీ సభ్యులు సూచిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నారు. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో డిజిటల్ నెట్వర్క్ను బలోపేతం చేయనున్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను జనసేనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన కంటెంట్ సిద్ధం చేస్తున్నారు. వ్యూహకర్తల రాకతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఈ బృందం సాంకేతికతను జోడిస్తుంది. త్వరలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన రూట్ మ్యాప్ను కూడా ఈ టీం రూపొందిస్తుంది. ఏ ప్రాంతంలో ఏ అంశంపై మాట్లాడాలో కూడా వీరు సూచనలు ఇస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ పెంచేందుకు కొత్త నియామకాలు తీసుకొస్తున్నారు. నాయకుల మధ్య సమన్వయం పెంచేందుకు వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీకి సంస్థాగతంగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయని గతంలో విమర్శలుండేవి. ఇప్పుడు వాటన్నింటినీ సరిదిద్దే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రతి మండలంలోనూ కమిటీలలోనూ బలోపేతం చేస్తున్నారు. కేవలం పవన్ సినిమా ఇమేజ్ మీద కాకుండా పార్టీ నిర్మాణం మీద ఆధారపడాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపిస్తున్నారు. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక చైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల సమాచారం త్వరగా చేరడానికి అవకాశం ఉంటుంది. వ్యూహకర్తల సూచన మేరకు పవన్ కళ్యాణ్ తన రాజకీయ శైలిని కూడా మారుస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. అదే సమయంలో నిర్మాణాత్మక విమర్శలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతుల సమస్యలపై గలమెత్తుతున్నారు. వీటినన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగం పనిచేస్తుంది. రానున్న కాలంలో జనసేన నుంచి మరిన్ని సంచలన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఐపాక్ మాజీ టీం ఎంట్రీతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.